ఉచిత వెరికోస్ వెయిన్స్ కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్, సర్జరీలపై స్పెషల్ డిస్కౌంట్. భారతదేశంలోని బెస్ట్ వెరికోస్ వెయిన్స్ ఎవిస్ హాస్పిటల్ ని సంప్రదించండి. మరింత సమాచారం కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. నేను మీ స్వాతి. ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు ఉన్నారు. మాట్లాడిద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే సార్, చాలామంది కూడా పెరుగుని ఆహారంలో చేర్చుకోవడానికి ఇష్టపడరు. కొంతమంది పిల్లలైతే ఈ జనరేషన్లో అసలు పెరుగు, మజ్జిగ ఇలాంటివి ఏమీ తీసుకోరు. కానీ మనం పెరుగుని రోజు తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు మీలాంటి డాక్టర్స్. ఉదయం పూట పెరుగు తీసుకోవడం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ అందుతాయి డాక్టర్ గారు? గతంలో సార్, మన పెద్దలు వాళ్ళు ఉదయాన్నే సద్దన్నం, దాంట్లో పెరుగు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ పెట్టుకుని లేదా పచ్చడి వేసుకుని, ఆవకాయ పచ్చడో ఉసిరికాయ పచ్చడి వేసుకుని తినేసేవారు. ఈ పెరుగు ఈ రోజున కొంతమంది పిల్లలు అసలు పెరుగు దగ్గరికి రానివ్వడం, మజ్జిగ దగ్గరికి రానివ్వడం. అది తప్పు తల్లిదండ్రులదే. 6వ నెల అంటే శిశువు 6 నెలలు రాగానే ఆ దశ నుంచి అలవాటు చేయాలి వాళ్ళకి. మనం 6వ నెల నుంచి 2 సంవత్సరాల వరకు ఏ ఆహార పదార్థాలు అలవాటు చేస్తామో పిల్లలు జీవితకాలం అయితే తింటారు. పర్వాలేదులే, చిన్నపిల్లాడే కదా, 6 నెలల పిల్లాడికి ఎందుకు పెరుగులే అని అన్నారా, ఇక తర్వాత పెరుగు ముట్టడు. ఈ పెరుగు గురించి చాలా రకరకాల అపోహలు ఉన్నాయి. రాత్రిపూట పెరుగు తినకూడదంట కదా, ఇదేదో విష ప్రచారం చేస్తున్నారు. ఎక్కడా కూడా శాస్త్రీయంగా పరిశోధనలో రాత్రిపూట పెరుగు తినకూడదని ఎక్కడా లేదు. ఇవన్నీ కల్పితాలు. వచ్చి రాని పరిజ్ఞానంతో ప్రజలను అయోమయానికి, గందరగోళానికి గురి చేస్తున్నారు. రాత్రిపూట పెరుగు వేసుకుని తింటే గాఢమైన నిద్ర వస్తుంది. ఈ పెరుగు ఎవరైతే అధికంగా వినియోగిస్తారో, పెరుగే కాదు, పెరుగు నుంచి వచ్చిన మజ్జిగ ఉన్నాయి. మజ్జిగలో కూడా కొంతమంది తీయటి మజ్జిగ ఇష్టపడతారు. కానీ ఒక చిట్కా ఉంది. తీయటి మజ్జిగ కంటే కూడా చిరు పులుపు, కొద్దిగా పులిస్తే దాంట్లో లాక్టోబాసిల్లస్ అనే మనకు ఉపయోగపడే గుడ్ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా ఉంటాయి. అవి మన జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి, జీర్ణ ప్రక్రియని వేగవంతం చేస్తాయి. ఉత్తర భారతదేశంకి వెళ్ళండి, ఉదయాన్నే టిఫిన్తో పాటు పూరి కానీ, చపాతీ కానీ, అలాగే మీరు ఏ హోటల్కి వెళ్ళినా కూడా, ఢిల్లీకి వెళ్ళారు, అక్కడ చూడండి ఆ టిఫిన్తో పాటు పెరుగు ఉంటుంది. అసలు ఉత్తర భారతదేశంలో పెరుగు తినని వాడుంటూ ఉండడు. మనకి దక్షిణ భారతదేశంలో మందంతా ఇడ్లీ వడ బ్యాచ్. ఇడ్లీ, వడ, పొంగలు, దోశ, పెసరట్టు, మినపట్టు ఇవి. మనం ఉదయాన్నే పెరుగు వాడకం తక్కువ. మన దేశ జనాభాలో 140 కోట్లు ఉంటే 100 కోట్ల మంది పైగా ఉదయాన్నే పెరుగు తింటారు. ఆ ఉదయాన్నే పెరుగు తినటం లేదా అసలు పెరుగు వాడకం అధికంగా చేయటం వల్ల 10 రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఈ గ్యాస్ ట్రబుల్, పొట్ట నొప్పి, పేగుపూత, ఛాతీలో మంట, ఇవన్నీ కూడా శుభ్రంగా పెరుగేసుకుని తినేయండి. పెరుగేసుకుని తింటే చక్కగా జీర్ణాశయం నుండే హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని, దాని యొక్క ప్రభావాన్ని తగ్గించి ఈ పేగుపూతలు రావు, కడుపు నొప్పి రాదు, జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది. ఇక రెండవది, రోగ నిరోధక శక్తి పెరిగి శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించబడి అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, న్యూమోనియా లాంటి వ్యాధులు రాకుండా తరిమి కొడుతుంది. ఇక మూడవది, బీపీ ఉన్నవాళ్ళు పెరుగులో కానీ మజ్జిగలో కానీ ఉప్పు వేసుకోవద్దు సుమా. అసలే బీపీ, మీరు ట్యాబ్లెట్లు మింగుతుంటారు, మళ్ళీ ఉప్పు ఎందుకు? బీపీ ఉన్నవాళ్ళు ఉప్పు లేని పెరుగు, ఉప్పు లేని మజ్జిగ వల్ల మీ యొక్క రక్తపోటు చక్కగా స్థిరీకరించబడుతుంది. ఇక నాలుగోది, దీంట్లో కాల్షియం అధికంగా ఉంటుంది, ఎముకలు గట్టిపడతాయి. వృద్ధాప్యంలో నడుస్తూ ఉండగానే తుంటి ఎముక ఇరిగిపోతుంది. దెబ్బ తగలకుండానే ఈ ఎముక ఇరిగిపోతుంది. తుంటి ఎముక ఇరిగిపోతే పెద్ద ఆపరేషన్ చేయాలి. ఈ ఎముక దృఢత్వానికి కాల్షియము, ఫాస్ఫరస్, విటమిన్ డి, మెగ్నీషియం చాలా కీలకం.
ఈ పెరుగులో ఉండే కాల్షియం వల్ల ఎముక దృఢత్వంతో పాటు మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, కండరాల నొప్పిని కూడా నివారించే గుణం ఉంది. ఇక 5 క్రీడాకారులు, అథ్లెట్స్, క్రీడల మీద మక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మీరు పెరుగు తింటే ఆ క్రీడలలో సామర్థ్యం చాలా బాగా మెరుగుపడుతుంది. మనం టోర్నమెంట్ గెలవాలంటే మంచి కండపుష్టి సామర్థ్యం కావాలి. కనుక ఎవరైనా క్రీడాకారులు ఇప్పటివరకు పెరుగు మజ్జిగ వాడకం తెలియని వాళ్ళు, వాడని వాళ్ళు వెంటనే ప్రారంభించండి. మీరు మొదలెట్టండి. ఈసారి టోర్నమెంట్లో విన్నర్గా టోపీ పట్టుకుని వస్తారు, మెడల్ పట్టుకుని వచ్చేస్తారు. ఇక 6 కొంతమందికి అకారణంగా ఒంటి మీద దురదలు వచ్చేస్తాయి, గోకుతూ ఉంటారు. ఎందుకు దురద వస్తుందో తెలియదు. అలర్జీ, శరీరం అంతా, ముఖం మీద, కాళ్ళ మీద, చేతుల మీద. ఈ ఎలర్జీ ఉన్న వాళ్ళకి సహజ సిద్ధంగా పెరుగు మజ్జిగ వాడకం వల్ల ఎలర్జీ కూడా తగ్గుతుంది. ఇక 7 పెరుగులో ఉండే కాల్షియం దంత సంరక్షణకు ఉపయోగపడుతుంది. ఈ పళ్ళు పుచ్చిపోకుండా, పిప్పి పళ్ళు రాకుండా, చిగుళ్ళ నుంచి రక్తము చీము కారకుండా, అలాగే నోటి దుర్వాసన కూడా లేకుండా చేసే గుణం ఉంది. అంటే దంతాలు నిగనిగా మెరిసిపోయేలా చేస్తుంది. 8 పెరుగు మజ్జిగ వాడితే బరువు తగ్గుతారు. స్థూలకాయం ఉన్నవారు బరువు తగ్గడానికి ఇది ఒక మంచి మార్గం. మనము గంటకోసారో 2 గంటలకోసారో పలచటి మజ్జిగ వినియోగించడం ద్వారా బరువు క్రమేణా తగ్గుతారు. ఇక 9 కొంతమంది పెరుగు తింటే ఆస్తమా వస్తుంది, పరిచయం పడుతుంది, ముక్కు దిబ్బడేస్తుందని అపోహ ఉన్నది. శ్వాస సమస్యలకు చెక్ పెడుతుంది. గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, సైనస్ సమస్యలు, ఆస్తమా లాంటి సమస్యలు రాకుండా కాపాడే గుణం ఉన్నది. ఇక 10 కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు ఎత్తు పెరగటం లేదు, పొట్టిగా ఉన్నారు, మేము అమ్మా నాన్న ఎంత పొడుగున్నాం, మా అబ్బాయి మా అమ్మాయి పెరగట్లేదంటే మీరు వాళ్ళకి పాలు, పెరుగు, మజ్జిగ వినియోగం పెంచితే ఈ ఎత్తు పెరగటం అనేది కూడా 18వ సంవత్సరం వరకే ఎక్కువగా పెరుగుతారు. 18 ఏళ్ళు దాటిన తర్వాత మీరు ఏం చేసినా, అప్పుడు పెరుగు పెట్టినా చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందాన. పిల్లలకు మనం ఇంట్లో పాలు కొనుక్కుంటే ప్యాకెట్ పాలు మనిషికి కోట 1/2 లీటర్ ఉండాలి. అంటే 4 తల్లిదండ్రులు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. మనం 4 ప్యాకెట్లు 2 లీటర్లు కొనుక్కోవాలి. ఒక రోజులో ఎవరైతే మనిషికి 1/2 లీటరు పాలు వినియోగించి దాని ద్వారా వచ్చిన పెరుగు మజ్జిగ వాడతారో హాస్పిటల్కు దూరంగా ఉండొచ్చు, ఇక మందులు అవసరం ఉండదు, అసలు డాక్టర్ల దగ్గరికి పోవాల్సిన అవసరమే ఉండదు. కనుక అపోహలు వీడి ఇప్పటివరకు పెరుగు గురించి మీకున్న మూఢనమ్మకాలు వీడి మొదలు పెట్టండి తినటం పెరుగు మజ్జిగ. తల్లి శిశువు 6 నెలలు దాటగానే మెత్తటి అన్నము, మెత్తటి బంగాళదుంప, పొటాటో పెట్టిన సమయంలోనే వాళ్ళకి నిదానంగా ఈ పెరుగు మజ్జిగ రుచి చూపిస్తే వాళ్ళు దానికి అలవాటు పడే అవకాశం ఎంతైనా ఉంది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన విషయాలను బట్టి ఈ వీడియో చూసైనా మీరు అన్నట్లు చాలామంది చిన్నపిల్లల తల్లులు, అలాగే చాలామంది స్టూడెంట్స్ కూడా కొంతమంది తిన్నారు సార్. అంటే కొంత ఏజ్ వచ్చినా కూడా నాకు పెరుగు మజ్జిగ అలవాటు లేదు అని వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేస్తూ ఉంటారు, తినడు పెట్టకండి అని. అలాంటి వాళ్ళైనా ఈ వీడియో చూసి కొంచెం చేంజ్ అయ్యి ఆరోగ్యాన్ని అందించే మజ్జిగ పెరుగుని అందిస్తారని మనందరం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.